హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు నేను చేయబోయేది టమాటా పచ్చడి. ఎలా చేస్తాను ఏంటి అనంతా ఈ వీడియోలో చూసేద్దాం. టమాటాలు చాలా పండిపోయి ఉన్నాయి కదా, సో అందుకే టమాటా పచ్చడి చేద్దామని డిసైడ్ అయిపోయాను. టమాటాల పచ్చడికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు, ఎండుమిర్చి, కొత్తిమీర, పల్లీలు, నువ్వులు. సో పల్లీలు ఎక్కువ తీసుకోకండి, మనకి ఎంత కావాలో అంతే. మనకు తెలిసిపోతుంది కదా పచ్చడికి ఎంత కావాలి ఏంటి అనేది. నువ్వులు అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులోకి పక్కకు పెట్టుకుని కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ హీట్ చేసి అందులోకి 3 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మినపప్పు వేసుకొని కొద్దిగా ఫెనిగ్రీక్ సీడ్స్, మెంతులు అవి వేసుకున్నాక కొద్దిగా ఇంగువ యాడ్ చేసి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాక ఇందులోకి మనము ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొద్దు, ఇవే మాటకే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్, ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా పోపుకు వేయించుకుంది, అది అందులో యాడ్ చేసి అందులోకి పచ్చిమిర్చి వేసుకొని అవి చక్కగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసేసి అందులోకి టమాటాలు వేగిన తర్వాత చింతపండు, చిన్న గోలీ సైజ్ అంత చింతపండు పెట్టుకొని అందులోకి పసుపు, 1 స్పూన్ పసుపు, తర్వాత మీకు టమాటాలు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఎక్కువనే పెట్టుకోవచ్చు ఉప్పు కూడా. సో ఉప్పు నేను 2 స్పూన్స్ వేసుకున్నాను, నా స్పూన్ చాలా చిన్నది కాబట్టి. సో ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకొని పెట్టుకోవాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు గ్లాస్ జార్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు వేసి చక్కగా మెత్తగా పొడిగొట్టుకోవాలి. మనకి టమాటాతో పాటు కొడితే ఏంటి అంటే అవి మెత్తగా కదా మనకి, సో అందుకని నేను డైరెక్ట్గా డ్రై రోస్ట్ చేశాను. ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి చేసి ఇప్పుడు పోపు వేసుకుంది పక్కకు పెట్టుకున్నాను కదా, అది ఇందులో యాడ్ చేసుకొని టమాటాలని, పచ్చిమిర్చిని అన్నిటిని కలిపి మిక్సీ కొడతాను. ఎందుకంటే టమాటాలు బాగా మెత్తగా ఉన్నాయి కాబట్టి మనం మరీ ఎక్కువ పచ్చడి ఇట్లా ఒక్కసారి కొట్టినా కానీ మెత్తగా అయిపోతుంది కాబట్టి నేను అందుకని కొద్దిగా యాడ్ చేసి ఇందులోకి అది పేస్ట్ని కలిపేస్తున్నాను. సో మనకి టమాటా పచ్చడి టమాటాలు తగలాలి కాబట్టి నేను అందుకనే అలా చేశాను. టమాటాలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి సో ఆ పేస్ట్ అంతా నేను ఇలా కలిపేసుకున్నాను. ఇందులోకి మనకి పోపు, మిగిలిన పోపును కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ, చపాతీ, పూరి, ఏ టిఫిన్కైనా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి తప్పకుండా. అందరూ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. సో ఏ టిఫిన్స్లోకైనా మనం చేసుకొని తినచ్చు, చాలా ఎమ్మీగా ఉంటుంది మనకి పచ్చడి. సో చక్కగా కలిపేసుకొని మనకి నైట్ చేసుకుంటే మార్నింగ్కి లంచ్ కూడా ఉంటుంది కాబట్టి టిఫిన్స్లో కన్నా లేకపోతే బాక్స్లోకైనా పెట్టుకొని వెళ్ళచ్చు, చాలా బాగుంటుంది. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.